సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటున్నారు నియోపోలిస్కి దగ్గరలో అని చెప్పేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి ఒకసారి. సో మీకు ఎగ్జిట్ నెంబర్ 1 అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 1 ఆయన కొత్తగా ఓపెన్ చేసిన 1 ఇయర్ నియోపోలిస్ దగ్గర 177 కోట్లు ఎకరం పోయిందని అనుకున్న చోట మనకు జస్ట్ ఒక 10 మినిట్స్ జర్నీలో నెక్స్ట్ వచ్చేది ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు అనమాట. ఈ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ నుంచి విలేజ్కి ఆనుకుని వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ మనదే. నా వెనకాల సైడ్ చూడొచ్చు, మొత్తం ఊరు కనిపిస్తుంది. ఊరికి ఆనుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ మనదే. సో మనది 10 ఫ్లోర్స్ ఉందన్నమాట. ఎందుకంటే 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మన సైడ్ దాటి కొంచెం ముందుకెళ్ళగానే మనకు 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది ఓఆర్ఆర్ జంక్షన్ వరకు. ఎందుకంటే మన తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు 40 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు, 50 ఫ్లోర్ల టవర్, హై రేంజ్ టవర్ వచ్చింది కాబట్టి 100 ఫీట్ రోడ్ ఉంటేనే ఆ పర్మిషన్ వస్తుంది. సో మనం ఫ్యూచర్లో ఊరు నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సైడ్ దాటగానే 100 మీటర్స్ నుంచి మన డైరెక్ట్ ఓఆర్ఆర్కి వెళ్ళిపోవచ్చు. సో సంతోష్ గారు, కన్స్ట్రక్షన్ సైజ్ గురించి చెప్పండి. ఇక్కడ మనకు 2 BHK సైజ్ వచ్చేసి అప్రాక్సిమేట్ ఒక 1000 SFT నుంచి మొదలుకొని 1400 SFT వరకు ఉంది. 3 BHK సైజ్ వచ్చేసి అరౌండ్ 1400 SFT నుంచి 2500 SFT వరకు ఉందండి. సో అఫోర్డబుల్ సైజ్ నుంచి మొదలుకొని లగ్జరియస్ 2567 కార్నర్ యూనిట్స్ అన్నమాట. అన్ని రూమ్లకు బాల్కనీలు వస్తాయి. సో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అంటే లగ్జరీస్ గా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో జనరల్ గా ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ గేటు, ఆర్చ్, సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ, సీసీ కెమెరాస్, చుట్టూ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ అండ్ మనకు 2 పోడియమ్స్ వస్తాయి అన్నమాట. ఒకటేమో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ వస్తుంది, సెల్లార్ పార్కింగ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకు చుట్టూ చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, G+4 20,000 SFT క్లబ్ హౌస్ ఉంది. ఇలా గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము, బాంకెట్ హాల్ ఇస్తున్నాము, సూపర్ మార్కెట్, సెలూన్, ATM అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే జనరల్గా ఒక లివింగ్ ఉండడానికి కావాల్సినవన్నీ ఒక విలేజ్ టైప్ అన్ని మనం ఒక టౌన్ టైప్ అన్ని డెవలప్ చేస్తాం. జనరల్గా ఒక కమ్యూనిటీలో, ఒక విలేజ్లో ఉండే లివింగ్ థింగ్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం.